హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఇదైతే మా ఇంట్లో వినాయకుడు అండి. నేను మీ సోలో ట్రైలర్ సీతారాం. ఎలా ఉంది మా వినాయకుడు చూసి కామెంట్ చేసేయండి. అలాగే ఈ వీడియోలో కొన్ని వినాయకుడు అయితే మనం తీసాం ఫస్ట్ రోజు పూజల గురించి. అవి ఒకసారి ఎలా ఉందో చూసి కామెంట్ చేయండి వీడియో. హాయ్ ఫ్రెండ్స్, ఇదైతే ఒక ఇంట్లో పెట్టుకున్నారండి వినాయకుడు. చూశారు కదా ఎంత బాగుందో వినాయకుడు. చిన్న వినాయకుడు వాళ్ళు పెట్టుకున్నారు. నీట్గా పందిరి వేసి చక్కగా బ్యాక్గ్రౌండ్ కట్టినది కట్టి పైన పాలలు అవి పెట్టి పళ్ళు కాయలు అన్నీ కట్టి చిన్న వినాయకుడు అయితే ఇంట్లో పెట్టుకున్నారండి. చూస్తున్నారు కదా వినాయకుడు ఎంత బాగున్నాడు. పైన కూడా చాలా బాగా డెకరేట్ చేశారండి ఇంట్లోని. చేయమంటారా? బాగుంది కదా. అలాగే నెక్స్ట్ ఇదైతే మాత్రం ఒక పందిర్లో అండి పూజా వినాయకుడు. చూస్తున్నారు కదా పందిర్లో వినాయకుడు చాలా బాగున్నాడు. వినాయకుడు కూడా చాలా ఆర్టిఫిషియల్ నీట్గా ఉన్నాడు. నేను చూశారు కదా వినాయకుడు. ఇవైతే ఆ వినాయకుడి దగ్గర పూజకి వాళ్ళు ఏర్పాటు చేసిన ప్రసాదాలు అండి. మొత్తం ఉంటారు గజ్జికాయలు, బూర్లు, గారెలు, పులిహార, పాయసం, గోధుమ ప్రసాదం, అటుకులు, బెల్లం, పళ్ళు, కాయలు, ఫలాలు, శనగలు, యాపిల్స్, దానిమ్మ, జామ, ఫలాలు మొత్తం అన్ని పనులు పెట్టారండి. గదితో శుభ్రంగా పూజ చేశారు. చాలా బాగా డెకరేట్ చేశారండి. మొత్తం అపార్ట్మెంట్లో అందరూ కలిపి ప్రసాదాలన్నీ చేసి పెట్టారు. చూస్తున్నారు కదా వినాయకుడికి మొత్తం 21 రకాలతో పత్రి పూజ చేయాలంటే 21 రకాల పళ్ళు సంతశ్రేరస్తు సమస్తమంగళాని భవంతు నిత్యశ్రేరస్తుర్యసన్మంగళాని భవంతు. ఓం శ్రీ మహాగణాధిపతే నమో నమః. ఆనందగర్భరిద్య నీరాజనం దర్శయామి. అయితే కమిటీ వాళ్ళు అందరూ కలిపి ఏర్పాటు చేసుకున్నారు వినాయకుడు. చూడండి చూశారు కదండి స్వాములు అందరూ కలిపి ఎంత బాగా పెట్టాడు వినాయకుడు. చాలా బాగున్నాడు కదండి వినాయకుడు. అయితే స్వాములు పెట్టుకున్నారు. సమర్పయామి నైవేద్యం. మర్చిపోతూ విజయ్ వాయిస్ మెసేజ్ అదే చెప్పాం కదండి ఇంట్లో పెట్టుకున్నారు వినాయకుడు. మీకు ఫస్ట్ చూపించాను ఆ వినాయకుడేనండి. పైన డెకరేషన్ లాగా ఆకులతోనే నీట్గా పందిలా చక్కగా డెకరేట్ చేశారు. చూశారు కదా. ఇది పైన చూపించాను మర్చిపోయిన అందుకే చూపిస్తున్నాను. ఇదిగోండి పాలగలది కట్టి ఇక వెనకాల చక్రం ఉండేది. ఇలా ఓపెన్ చేస్తే 2 సైడ్స్ పెద్దగా వస్తుంటారు. అది చక్రం ఉంది. చూశారు కానీ మొత్తం నాకులు శుభ్రంగా పూజ చేశారు. నీట్గా కింద ఫ్లవర్లు కూడా చాలా బాగుంది కదండి వినాయకుడు. పూజ చేసిన తర్వాత ఇది పూజ చేయకుండా మీకు చూపించాలి. పూజ చేసిన తర్వాత అండి చాలా బాగా పూజ చేశారండి అన్ని రకాలతో. చూశారు కదా. ఇదిగో ఇవ్వండి ఆ పైన డెకరేట్ చేసిన వాళ్ళు చేసిన ఆకులు అవినండి. ఇంతలా సెట్ అలా కొన్నారంట. అది కొనేసి నీట్గా చక్కగా డెకరేట్ చేశారు. చూశారు కదా వినాయకుడిని. జై బోలో గణేష్ మహారాజ్కి జై. చూశారు ఇదైతే ఒక కాలేజీలోనండి వినాయకుడు. చాలా బాగా పెట్టారు కదా కాలేజీలో వినాయకుడు. అనకాపల్లిలో స్ఫూర్తి కాలేజ్ ఉంటుంది. నా కాలేజీలో అయితే పెట్టారు వినాయకుడు. వెనకాల ఆల్రెడీ పాత వినాయకుడు సరస్వతి విగ్రహాలు వాళ్ళు పెట్టుకున్నారు కాలేజీలో కాలేజ్ ప్రవేశించినప్పుడే. ఇప్పుడైతే వినాయకుడిని అయితే పెట్టారు. చాలా జాగ్రత్త చేస్తారు.
ఇదండి అసలైన సెలబ్రేషన్ అంటే. నిజంగా మిరాకిల్ బాయ్స్ వాళ్ళు చేశారండి మహావతార్ వినాయకుడికి. చూశారు కదా, అసలు వినాయకుడు కూడా కనబట్టలేదు, ఆ రేంజ్లో చేశారు వాళ్ళు చేసిన డెకరేషన్ అయితే, వాళ్ళు చేసిన బ్లాస్ట్ అయితే చూశారు కదా. ఇదైతే గెస్ట్ చేయండి ఏంటో. రామ్ సేతు బ్రిడ్జ్ నిర్మిస్తున్న వినాయకుడు అండి ఇది. ఇలా మూషికాలన్నీ కూడా అంటే ఎలుకలన్నీ కూడా సాయం చేస్తున్నాయి రామసేతు బ్రిడ్జికి. అక్కడ ఉడతలు ఎలా సాయం చేస్తున్నాయో ఇక్కడ అలాగే ఎలుకలు సాయం చేస్తుందండి రామసేతు బ్రిడ్జి నిర్మించడానికి. చూస్తున్నారు కదా, రామ్ అని రాశారు. ఇవ్వండి చూస్తున్నారు కదా, ఇదైతే మన ఆంజనేయ స్వామి అండి. చాలా బాగుందండి, ఎవరు చేశారు కానీ బొమ్మ అయితే చాలా బాగా చేశారు. మనసు దగ్గర మాట తీసుకుంటాను రాముడు, రామావతారంలోని వినాయకుడిని పెట్టారు, చాలా బాగుంది కదా. ఇదిగోండి చూశారు కదా రామావతారంలో వినాయకుడు ఎంత బాగుందో. ఇంకెవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అందరూ కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ సోలో ట్రావెలర్ సీతారాం. చూస్తున్నారు కదా రామావతారం వినాయకుడు. ఈ వినాయకుడు చూసి మీకు ఏమనిపించిందో కామెంట్ చేసేయండి. చూశారు కదండి, ఏదనుకో భయపడుతున్నారా? ఇదేం కాదండి, ఇదైతే సింహం యొక్క కాళ్ళు అండి, భయం లచ్చి. చూశారు కదా వినాయకుడు. నిజంగా ఇది మా ఇంటి ఎదురు అయితే పెట్టారండి ఈ వినాయకుడిని. చూస్తున్నారు కదా వినాయకుడు. అటు సింహం ఇటు సింహం, సింహం మీద కూర్చున్నాడు అంటే వినాయకుడు, సింహం మీద చేసి. చాలా బాగుంది కదండి వినాయకుడు, చూడండి అలాగా. బాగుంది కదండి వినాయకుడు, ఎంత బాగుందో చూడండి. కొంతమంది కూడా చాలా బాగా చేశారండి వినాయకుడు అయితే మాత్రం. ఎవరికి ఇచ్చారు కానీ వాళ్ళైతే చాలా బాగా చేశారు ఈసారి వినాయకుడు. ఈసారి వినాయకుడు అన్నీ కూడా చాలా బాగున్నాయండి, చాలా గ్రాండ్గా ఉన్నాయి. కళ్ళు అవి కూడా చాలా బాగుంది వినాయకుడు. చూశారు కదా, చూడగానే ఇంకా మళ్ళీ చూడాలనిపిస్తుంది కదా వినాయకుడు. చేతులు కానీ ఆ సమయం చేయడం అది చాలా బాగుందండి. వినాయకుడు అయితే మాత్రం చాలా ఎక్సలెంట్గా చేశారు. చూస్తున్నారు కదా, అదిగోండి ఆ పైన కిరీటం దగ్గర స్టోన్స్ అయితే మాత్రం బ్లూ రెడ్ అయితే ఎక్సలెంట్ అండి. చేతులు మాత్రం చూస్తారు కదా ఎంత బాగుందో వినాయకుడు. నాకైతే యాక్చువల్లీ మళ్ళీ తీయాలనిపించింది, ఇంకా అందుకే ఎక్కువసేపు పెట్టాను. ఇది చాలా బాగుంది కదా వినాయకుడు, చాలా బాగుంది కదా వినాయకుడు. జై గణేష. ఇప్పుడు నేను పెట్టిన వీడియో వినాయకుడు ఏ వినాయకుడు బాగుందో మీరు కామెంట్ చేసేయండి. అలాగే నెక్స్ట్ ఇది అయితే మా పెద్ద వినాయకుడు అండి. ఇది మా అనకాపల్లిలో 126 ఫీట్ వినాయకుడు. చూశారు కదా. సిద్ధ్యర్థం ఆదౌ నిర్విఘ్నేన పరిసమాప్యర్థం శ్రీ మహా గణాధిపతి అష్టోత్తర సహిత షోడశ ఉపచార. జై జై గణేశ, జై జై గణేశ, జై గణేశ, జై గణేశ, జై జై గణేశ, జై జై గణేశ, జై జై గణేశ, జై జై గణేశ, ఈశ్వర పుత్ర, జై గణేశ, ఈశ్వర పుత్ర, జై గణేశ, పార్వతి తనయ, జై గణేశ, పార్వతి తనయ, జై గణేశ, జై గణేశ, జై. చూస్తున్నారు కదండి వినాయకుడు. ఈ వినాయకుడు చాలా హైలైట్ అండి అనకాపల్లిలోని. ఈసారి చాలా బాగా పెట్టారు. రావణాసురుడు వేషంలో వీణ వాయిస్తున్నాడు రావణాసురుడు. చాలా బాగుంది కదండి వినాయకుడు. ఇదైతే మత్స్య కూర్మ వరాహ నృసింహ వామన భృగురామ పరశురామ కల్కి రామ కృష్ణ అవతారాలు, విష్ణుమూర్తి అవతారాలు యొక్క దశావతారాల వినాయకుడు అండి. ఇదైతే చాలా హైలైట్ అండి అనకాపల్లిలోని. చూస్తున్నారు కదా. చూశారు కదండి కాలేజీలో బొమ్మ అని చెప్తాను కదా, బొమ్మ అయితే కనిపిస్తారు. 5 days పెట్టుకునే వాళ్ళు చాలా బాగా చేశారు కదండి. ఇదైతే అమరం పూజ వినాయకుడు అండి. వినాయకుడికి అమరం పూజ చేశారు, చాలా బాగుంది కదా వినాయకుడికి అమరం పూజ. ఎప్పుడు చూసాను వినాయకుడిని ఎప్పుడు చూడండి, ఫస్ట్ టైం చూద్దాం వినాయకుడు కూడా అమరం పూజ. జై గణేష. చూశారు కదండి మా వినాయకుడిని అయితే. మా ఇంట్లో వినాయకుడు మీకు ఫస్ట్ చూపించాను కదా, మా ఇంట్లో వినాయకుడిని అయితే అనిపిస్తున్నాను. చూస్తున్నారు కదా, సాధనకి అయితే వచ్చాను, మా దగ్గరలో అందుకైతే వచ్చి మేమైతే అనిపిస్తున్నాం వినాయకుడిని.
అంటే ఒక చేత్తో అనుకున్నట్టు అనుకుంటున్నారా అంటే వీడియో తీస్తున్నాను, వీడియో తీసేవాళ్ళు మరి ఎవరు లేరు, ఎండ అయిపోయింది, మిట్ట మధ్యాహ్నం ఎండ అయిపోయింది, 10 గంటలకు వెళ్ళి నేను వినాయకుడిని అనుపుతున్నాను. నేను అలా వీడియో తీసుకుని నేను అనుపుతున్నాను. ఇక్కడ దగ్గరలో వాటర్ పెద్దగా లేదని చెప్పేసి లోపలికి అయితే వెళ్తున్నాను. చూశారు కదా, కర్ల మధ్యలో చేత వినాయకుడిని అయితే అనిపిస్తున్నాము. 3 సార్లు అయితే ముందు ముంచాలండి వినాయకుడిని, 3 సార్లు అయితే మునిపి పైకి తీసి వినాయకుడు అయితే అనపాలండి అందరూ కూడా. జై గణేష అయిపోయింది, అలా ముంచేశాను. చూశారు కదా, ఇంకా లాస్ట్లో ఇంకా వినాయకుడిని అనిపిస్తాం. ఇంకా పందిరది ఇంకా పత్రి మనం పూజ చేసినవి 5 రోజులు పూజ చేసినవి అయితే మొత్తం అన్నీ వేసేయాలి స్వామివారి దగ్గర. చూశారు కదా, మొత్తం వేసేసాం పత్రి అంతా కూడా. అలాగా వాటర్లో అలా వెళ్ళిపోతుంది అంతే, ఎవరూ లేదు, చాలా ప్రశాంతంగా ఉంది. వాటర్ కూడా చాలా బాగుందండి, కొద్దిగా పర్వాలేదు. తర్వాత అంతా కూడా ఇంకా తర్వాత నుంచి ఆల్రెడీ ఇంకా ఉంటుంది. చూశారు కదా, మా ఇంట్లో వినాయకుడు అయితే వచ్చేసాడు. గణేష్ని ఆగమనం. ఓం గంగ్ గణపతి ఏ నమః అయిపోయిందండి. ఇప్పుడు గణేశుని నిమజ్జనం చూస్తున్నారు కదా, వినాయకుడు ఎలా వచ్చాడు అలా వెళ్ళిపోయి. ప్రతిసారి 9 రోజులు అయితే పూజ చేస్తాం, ఈసారి అయితే 5 రోజులే పూజ చేసాము మేమైతే. వినాయకుడికి అయిపోయిందండి మొత్తం మీద. ఏదో తెచ్చినందుకు బాధ, వినాయకుడిని వచ్చి పూజ చేసినందుకు చాలా ఆధారం అనిపిస్తుంది అనిపేటప్పుడు అయితే. తెచ్చినప్పుడు సరదాగా ఉంటుంది కానీ. బాయ్ బాయ్ గణేష. చూశారు కదండి, ఇదైతే వినాయకుడు అదేనండి. ఇందాక మీకు చెప్పాను కదా, రావణాసురు అవతారంలో వినాయకుడు వీణ వాయిస్తున్నాడని, అదండి వినాయకుడు. చూడండి ఎంత బాగుందో. ఈ వినాయకుడు అయితే చాలా బాగుందండి. ఇది కూడా చాలా హైలైట్ అయింది, బాగా క్లిక్ అయింది. అనకాపల్లిలోని వినాయకుడు అయితే వీణ వినాయకుడు. చూశారు కదా, మీకు ఎలా అనిపించిందో వినాయకుడు కామెంట్ చేసేయండి. ఇదేనండి మా అనకాపల్లి 126 అడుగుల వినాయకుడు భారీ కటౌట్ అండి. ఇది బయట చూస్తున్నారు కదా, భారీగా సెట్ అయితే వాళ్ళు వేశారు. చూశారు కదా, అంత పెద్ద సెట్ వేశారు. ఆ లోపల అయితే వినాయకుడు అయితే ఉంటాడండి. చూస్తున్నారు కదా, ఈ వినాయకుడి మీద మొత్తం ఈ సెట్ మీద మొత్తం అన్ని అవతారాలు అయితే పెట్టారు. విష్ణుమూర్తి, మత్స్య కూర్మ, వరాహ, కృష్ణావతారం, రామావతారం అన్నీ కూడా చూస్తున్నారు కదా. ఇవేనండి, బాగుంది కదండి సెట్. కాకపోతే ఎంట్రీ ఫ్రీ అనుకుంటున్నారేమో, ఎంట్రీ ఫ్రీ ఏం కాదండి. ఎంట్రీ అయితే 25 రూపీస్. చూస్తున్నారు కదా వినాయకుడు. నెక్స్ట్ మీకు ఇందాక చెప్పాను కదండి, ఇగో సింహావతారం, కూర్మావతారం, మత్స్యావతారం, రామావతారం, వామనావతారం, రఘురామావతారం, పరశురామావతారం, కృష్ణావతారం, బుద్ధావతారం, కలికావతారం, మత్స్యావతారం, కూర్మావతారం, విష్ణుమూర్తి అవతారాలు, రామావతారాలు, కృష్ణమూర్తి అవతారాలు, మొత్తం అన్ని అవతారాలు అయితే ఉన్నాయి. లాస్ట్ అయితే వరాహవతారం. చూశారు కదండి అన్ని అవతారాలు ఎలా ఉన్న వినాయకుడు. చూసి కామెంట్ చేసేయండి. ఇది కూడా చాలా బాగా పెట్టారు. నేను అనకాపల్లిలో ఇంట్లో పెట్టాను వినాయకుడు, చాలా ఫేమస్ అండి. అందులో ఈ దశావతార వినాయకుడు ఒకటి, అలాగే వినాయకుడు ఒకటి, అలాగే 126 అడుగుల వినాయకుడు ఒకటి, ఇంకా కొన్ని వినాయకులు చూపిస్తాను. ఇంకా చూశారు కదండి, ఇదేనండి మొత్తం 126 ఫీట్ వినాయకుడు. ఇదేనండి మొత్తం దశావతారాల వినాయకుడు అయితే. ఇంకా చూస్తున్నారు కదా మన దశావతారాల వినాయకుడు. ఇదైతే మా 126 ఫీట్ వినాయకుడు. తర్వాత సెకండ్ పెద్ద వినాయకుడు ఉంది, ఇది అనకాపల్లి 36 ఫీట్ గణేశుడు అండి. ఇది అయితే వెలుపల్లి వాళ్ళైతే పెట్టారు. చూశారు కదా, వినాయకుడు రాజభటుడు, వినాయకుడు మహారాజుగా ఉంటాడు. చూశారు కదా, ఇదంతా చాలా బాగా చేశారండి. బొమ్మ అయితే మాత్రం చాలా ఇదిగా చేశారు. సరే, పూర్తిగా చూసి కామెంట్ చేసేయండి. చూశారు కదండి వినాయకుడు ఎలా కూడా ఇదిగో వచ్చిందిగా. చూశారు కదా, ఆ డెకరేషన్ అయితే మాత్రం ఆ హారం అయితే చాలా బాగా చేశారు. ఏదైనా చెవులు అది కళ్ళు కూడా చిన్న మూమెంట్ అది ఇచ్చారు. వీళ్ళైతే ఐస్ బ్లింక్ అవుతుంటాయి, అలాగే కూడా ఇయర్స్ కూడా కొద్దిగా బ్లింక్ అవుతాయి. చూశారు కదా, చాలా బాగుంది కదా వినాయకుడు. ఇదైతే వాడపల్లి వెంకటేశ్వర స్వామి అండి. ఇదైతే ఇది కూడా చాలా ఫేమస్ అండి, అనకాపల్లిలో అయితే బాగా ఫేమస్ అయింది. ఇదైతే మంచి ఆలోచన అయితే వచ్చింది. చెట్టు కింద కుర్రలు అయితే పెట్టారండి. ఇదైతే మాత్రం చూసాక వాడపల్లి వెంకటేశ్వరుడు. వాడపల్లి తర్వాత వాడపల్లి అయితే రైల్లో దర్శనం చేసుకుంటే అలాగే వినాయకుడు కూడా దర్శనం చేసుకోండి. ఇది ఎక్కడ అనుకుంటున్నారా, ఈ వినాయకుడు ఎక్కడో కాదండి. ఇదైతే ఒక ఇంట్లో అయితే పెట్టాము వినాయకుడు. చూశారు కదా వినాయకుడు ఎంత బాగా చేశారో, చాలా బాగుంది కదండి వినాయకుడు. ఇది అయితే మేమే వెళ్ళిపోన్నామండి బొమ్మ. బాగుంది కదా వినాయకుడు. జై గణేష. అలాగైతే పూలతో అలంకారం అయితే చేసామండి బాగానే. వినాయకుడు విఘ్నం చేసామని చూశారు కదా.
చక్కగా అగ్నిపథం వేసి నందివర్ధనం పువ్వులతో తెల్ల పువ్వులతో నీట్గా అలంకరణ చేసాము వినాయకుడికి. పైన డెకరేషన్ చూడండి, ఇదండి పైన అయితే ఇలా డెకరేట్ చేసాము. ఏదో అలా చూస్తున్నారు కదా వినాయకుడి డెకరేషన్. ఇంకేం ఫస్ట్ అంతేనండి, ఇదే మేము చేసిన డెకరేషన్. మొత్తం అలాగా డెకరేట్ చేసి నీట్గా ఇంట్లో ఇలా పందిలో అయితే పెట్టాము వినాయకుడిని. డెకరేషన్ ఎలా చేసామో చూసి కామెంట్ చేసేయండి. వినాయకుడికి చూసారుగా చక్కగా పాలల్లో అది కట్టి పళ్ళు కాయలన్నీ పెట్టి నీట్గా డెకరేషన్ అయితే చేసాము. ఈ సంవత్సరం రేట్లు చాలా బాగున్నాయి, చాలా ఎక్కువ ఉన్నాయి రేట్స్ అయితే మాత్రం చాలా ఇదిగా ఉన్నాయి. మరి తప్పదు కదా, అయితే వినాయకుడి దగ్గరికి వచ్చేసరికి డబ్బులు వెనక అయ్యింది కదా. బాగుంది కదండి వినాయకుడు. నెక్స్ట్ ఇది అయితే వినాయకుడు ఇవన్నీ వైజాగ్లో పెట్టారండి వినాయకులన్నీ కూడా. చూడండి ఇవైతే అమ్మవారి అవతారంలో వినాయకుడు అండి, ఇది బాగుంది కదా. మళ్ళీ మా ఇంట్లో వినాయకుడు వచ్చేసాడు. చూశారు కదా మొత్తం అన్ని వినాయకులు అయితే మీకు అయితే చూపిస్తున్నాను. జస్ట్ చిన్న రీల్ లాగా శాంపుల్, ఇప్పుడు ఫస్ట్ చూసిన వినాయకులన్నీ కూడా జస్ట్ చిన్న శాంపుల్ రీల్లో పెట్టాను. చూశారు కదా. మీకు ఎలా అనిపించిందో వీడియో లైక్ చేసి షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఇంకెవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలో వాళ్ళందరూ కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కదా వినాయకుడు, మీకు ఫస్ట్ చూపించాను కదా అవేనండి వినాయకుడు. బాగున్నాయి కదండి వినాయకులు అన్నీ కూడా చక్కగాన. ఈ సంవత్సరం ఏదైనా సరే చాలా గ్రాండ్గా చాలా బాగా చేశారండి వినాయకులు అన్నీ కూడా, చాలా బాగున్నాయి. జై గణేష. బాల గణపతికి చిన్న గణపతి, కాలేజీలో వినాయకుడు బాగుంది కదండి బొమ్మ. సరస్వతీదేవి, గణేష్ని ఆగమనం. జై గణేష. హార్ట్లీ వెల్కమ్ గణేష. నిజంగా కూర్మావతారంలో వినాయకుడు అంటే చాలా బాగుంది. ఇదైతే చూసారు కదా సూర్యుడు చంద్రుడు రాక్షసుల మధ్యలోని నరఘోషం పెట్టారు. చూసారు కదా వినాయకుడు చెయ్యి డమరుకం, చేతిలో త్రిశూలం, వినాయకుడి చేతిలో లడ్డు, అలాగే వినాయకుడి యొక్క పాదాలు నెమలి, వినాయకుడి వెనకాల ఆచి, అమ్మవారి కిరీటం. ఇది చూసారు కదా బ్యాక్, చాలా బాగుంది కదండి, బాగా చేశారు కదా. ఇది కూడా వినాయకుడు ఆవు మీద అయితే కూర్చుంటాడండి. చూసారు కదా ఆవు ఎలా ఉందో, ఆవు కూడా బాగా చేశారు కదండి. ఇదైతే 120 అడుగుల వినాయకుడిని అయితే మనం వీడియో తీసినప్పుడు అండి, ఇది 126 ఫీట్ వినాయకుడిని తయారు చేస్తున్నప్పుడు ఇదైతే చూశారు కదా ఎంత బాగా చేశారో. నేనైతే ఒక సెల్ఫీ స్టిక్ పట్టుకొని అయితే వీడియో అయితే తీశాను, అలాగే పైనుంచి కింద వరకును ఏదో ట్రై చేసా. ఫస్ట్ టైం మనం అయితే తీయడం ఇలాగ వీడియో. చాలా బాగా కష్టపడ్డారండి వినాయకుడిని తీయడానికి. వీలైతే మాత్రం నేను 100 మంది కష్టపడ్డారండి వినాయకుడు చేయడానికి. ఆల్మోస్ట్ 2 months నుంచి చేస్తున్నారు వినాయకుడిని. 126 ఫీట్ వినాయకుడు అంటే మట్టి వినాయకుడు అండి, పూర్తిగా మట్టి ఆడారు పాపం. రోజు వాళ్ళు పైకి ఎక్కి కర్రలు అవి ఎక్కి తీస్తూ ఉన్న వాటర్ మధ్యగా అన్ని తాగడానికి కూడా వాళ్ళు ప్రయత్నించారండి. అన్నీ అందించడం పాపం పైకి. చాలా కష్టం అండి వినాయకుడిని చేయడానికి. నిజంగా ఏదో అనుకుంటాం కానీ వినాయకుడిని పెట్టడం అంటే వెనకాల ఎంత కష్టం ఉందో మనకైతే తెలియదు. చూస్తున్నారు కదా మట్టి వినాయకుడు, మట్టి బంక మట్టి అది ఇంకమట్టి అది తెచ్చి శుభ్రంగా కలిపి వాటర్లోని వాళ్ళైతే అన్నీ అందిస్తున్నారు. చూసారు కదండి ఎలా చేశారు, కార్లు అవి కట్టించారు వాళ్ళైతే వినాయకుడు చేయడానికి. చూసారు కదండి వినాయకుడు ఇంకా కన్స్ట్రక్షన్లో ఉంది. ఇది పూర్తిగా వినాయకుడు అయిన తర్వాత మీకు మళ్ళీ నేను చూపిస్తాను, లాస్ట్లో చూపిస్తాను మీకు వినాయకుడు ఎలాగా చేశారనేది. సరే కదా కర్రలు అవి కట్టి ఇంకా చాలా లెక్కలు అండి వీళ్ళైతే చేయడం. పూర్తిగా అలా మట్టితో అలా వినాయకుడి రూపాన్ని అయితే తీసుకొచ్చేసారు మొత్తానికి. అంతే, ఇంకా అంత మించి మనం వెళ్దాం మన సెల్ఫీ స్టిక్ అంతే. మన అంత మించి ఇంకా చేయలేము, చాలా పెద్దది కదా ఇంకా అంత హైట్ మనం కట్టలేము వినాయకుడు. ఇదైతే యాక్చువల్గా డ్రోన్లో చూపించాలి, బట్ మన దగ్గర డ్రోన్ అయితే లేదు. ఏదో జస్ట్ అలాగా
అలాగే మీకు అలాగా సెల్ఫిష్గా అయితే నేనైతే వీడియో రికార్డ్ చేసి చూపిస్తున్నాను. డ్రోన్ అయితే మనం కొనలేం కదా, అందు గురించి డ్రోన్ అయితే ఇంకా బాగా చూపించేవాళ్ళం. మరి మనకి డ్రోన్ కొనలేమని ఇలాగైతే చూపిస్తున్నాము. చూశారు కదా వినాయకుడిని ఎంత బాగా పెట్టారో. చూశారు కదా పైన మీకు వీడియో మీరు క్లారిటీ చూస్తే పైన మనుషులు ఉన్నారు కూడా. చూశారు కదా పైన టాప్లో వినాయకుడి దగ్గర. మరి వాళ్ళకి అందిస్తారో తెలియదు కానీ వాళ్ళైతే మాత్రం చాలా బాగా కష్టపడ్డారండి వినాయకుడిని చేయడానికి. ఇంకో చూశారు కదా తాడుతోనండి మొత్తం. దీనికే వాటర్ అది కట్టి వాళ్ళైతే అన్నీ అందిస్తున్నారు పైకి. వాటర్ బాటిల్ కూడా దీంతో కట్టి తాడుతో పైకి అందిస్తున్నారు. చూశారు కదా చుట్టూరా ఎంతమంది వాళ్ళందరూ కమిటీ సభ్యులండి. కమిటీ సభ్యులు దగ్గరుండి వాళ్ళే ఏర్పడడానికి అన్నీ చూసుకుంటున్నారు దగ్గరుండి. ఏదో రాకుండా వినాయకుడికి ఏమి తక్కువ కావాలని జాగ్రత్త చూసుకున్నారు. అలాగే వాళ్ళకి కూడా పండుగలు కూడా శుభ్రంగా రోజు ఫుడ్ అది అయితే వాళ్ళే పెట్టారు. ఇంట్లో అన్నీ చేసి చూసుకున్నారు. చూశారు కదండి వినాయకుడు 126 feet గణేష ఇన్ 2 తెలుగు స్టేట్స్, 2 తెలుగు రాష్ట్రాల్లో అది పెద్ద వినాయకుడు, భారీ వినాయకుడు అండి ఇది. హైదరాబాద్ వినాయకుడు పెట్టేవారు స్టార్టింగ్. వీళ్ళైతే అనకాపల్లి అయితే కొత్తగా సరికొత్తగా 126 వినాయకుడు అయితే పెట్టారు. 126 feet వినాయకుడు ఉంటుందా అనుకుంటున్నారు మీరు. ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నేను మీ సోలో ట్రావెలర్ సీతారాం. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను మీ సోలో ట్రావెలర్ సీతారాం. బాయ్ బాయ్.